మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ డీజీపీ ముందు లొంగిపోబోతున్నారు మావోయిస్ట్ అగ్రనేతలు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, దేవ్జీతో పాటుగా మల్లా రాజిరెడ్డి, దామోదర్, నున్నె నరసింహారెడ్డి లొంగిపోతున్నారు. వీరితో పాటు డీజీపీ సమక్షంలో మరో 15 మంది మావోయిస్టులు సైతం లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారు. మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ గణపతి నేపాల్లో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. తెలంగాణలో మావోయిస్టు క్యాడర్ కనుమరుగైపోయింది అంటున్నారు పోలీసులు. మావోయిస్టుల లొంగుబాటును ఈ మధ్యాహ్నం ప్రకటించబోతున్నారు డీజీపీ. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయ్, మావోయిస్టుల ఏరివేతలో తెలంగాణ ఎస్ఐబి ఒక రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎన్ని గంటలకి ప్రెస్ మీట్ ఉండబోతోంది? మధ్యాహ్నం 2:45 తెలంగాణ డీజీపీ సోదరెడ్డి స్వయంగా ప్రకటించినారు. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారిపోయింది. ఎందుకంటే మొత్తం తెలంగాణలో ఇప్పటివరకు అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి 15 మంది ఈరోజు తెలంగాణ డీజీపీ ముందు లొంగబోతున్నారు. అయితే ముందుగా నలుగురి అగ్రనేతలు ఎవరైతే పార్టీ మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతిని ఇప్పటికే ఆయన మొత్తం ఎంటైర్ మావోయిస్ట్ పార్టీకి సెక్రటరీగా ఉన్నారు. ఆయన మధ్యాహ్నం లొంగిపోతున్నారు. ఆయనతో పాటుగా దాదాపు 45 ఏళ్ళ నుంచి మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి మల్లా రాజిరెడ్డి లొంగిపోతున్నారు. ఆయనతో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఎస్పెషల్లీ తెలంగాణ కమిటీ చూసినటువంటి బడే చొక్కరావు అలియాస్ దామోదర్ తో పాటు నున్నె నరసింహారెడ్డి, ఈ నలుగురిని కూడా ప్రత్యేకంగా చూపెడుతున్నారు. ఎందుకంటే పార్టీలో వీళ్ళ రోల్ చాలా పెద్దది. తెలంగాణకు సంబంధించి ఇద్దరు ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినటువంటి దేవుజీ కావచ్చు, మల్లా రాజిరెడ్డి. సో సిద్ధాంతపరంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల పూర్తి స్థాయి అవగాహన వ్యక్తులు వీరు కాబట్టి సో దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో పుట్టినటువంటి ఈ ఉద్యమం ఈరోజు హైదరాబాద్లో ICCCలో ముగియబోతుంది. మొత్తం తెలంగాణలో సంబంధించి ఇప్పటివరకు మిస్సింగ్ అయ్యి అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి మొత్తం 15 మంది మావోయిస్టు క్యాడర్తో పాటుగా ఈ అగ్రనేతలు నలుగురు మొత్తం 20 మంది ఈరోజు పూర్తి స్థాయిలో లొంగిపోతున్నారు. దీంతో తెలంగాణలో అండర్ గ్రౌండ్లో కావచ్చు లేకపోతే ఎక్కడ కూడా బయట ఉన్న మావోయిస్టులు లేరు. పూర్తి స్థాయిలో అందరూ బయటకు వచ్చినట్టుగా ఈ రాష్ట్ర డీజీపీ కాసేపట్లో ప్రకటించనున్నారు. దాంతోపాటుగా గణపతికి సంబంధించి కూడా పక్కా సమాచారం పోలీసుల దగ్గర ఉంది. నేపాల్లో గణపతి తలదాచుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఆయన కూడా ఈ దేశంలో లేడు కాబట్టి తెలంగాణ పూర్తి స్థాయిలో మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారిందనేది చెప్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్లో తెలంగాణ ఎస్ఐబి కీలక పాత్ర వహించింది. దాదాపు అనేక ఎన్కౌంటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరిగాయి. అనేక మంది 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. 9 మంది లొంగిపోయారు. మిగతా 10 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తం 27 మంది ఉంటే దాంట్లో దాదాపు 20 మంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కావచ్చు తెలంగాణ ఎస్ఐబి చాలా కీలకంగా పనిచేసింది. ఈరోజు మార్చి 31 ఆపరేషన్ కగార్లోపు మొత్తం పూర్తి స్థాయిలో మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తామని దేశవ్యాప్తంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్న నేపథ్యంలో సరిగ్గా నెల రోజుల ముందుగానే తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారిపోయింది. దీంట్లో చాలా కీలకంగా పనిచేసినటువంటి ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులంతా కూడా గడిచిన 2 సంవత్సరాల్లో దాదాపు 580 మంది లొంగిపోయారు. దాంట్లో దాదాపు 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు కాబట్టి సో ఈ రోజుతో తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్ట్ చరిత్ర ముగిసిపోయింది. ఈరోజు మధ్యాహ్నం 2:45 ICCC వేదికగా రాష్ట్ర డీజీపీ సోదరెడ్డి అనౌన్స్ అయినారు. దాని తర్వాత 4 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో గతంలో లొంగిపోయిన చంద్రన్న కావచ్చు, సుజాత కావచ్చు, ఆ తర్వాత ఈరోజు నలుగురు మొత్తం ఈ 6 కూడా 4 గంటలకి కమాండ్ కంట్రోల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలనున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత సీఎంతో వాళ్ళ ఇంటరాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం చాలా సంవత్సరాలుగా ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, శ్రీకాకుళంలో మొదలైనటువంటి మావోయిస్ట్ పార్టీ చరిత్ర దాదాపు ఆపరేషన్ కగార్ రూపంలో ముగిసిపోయింది. మార్చి 31 లోపు దేశవ్యాప్తంగా మావోయిస్టులు లేని భారతదేశం చేస్తామంటూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎన్కౌంటర్లు చేయకుండా కేవలం చర్చలతో సరెండర్లతో వాళ్ళని అందరినీ కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో కలవడానికి ఉపయోగపడింది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు లేకపోతే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం. వాళ్ళకున్న రివార్డులు కూడా ఇప్పటికే ఇస్తున్నారు కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ మేరకే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నచ్చింది. మధ్యాహ్నం 2:40 ICCCలో రాష్ట్ర డీజీపీ సోదరెడ్డి తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్.